థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే. కానీ లక్కీ భాస్కర్ కి వి న్యూ కొత్త జానర్ తీసుకున్నాము, లిమిటెడ్ ఆడియన్స్ ఉంటుంది, ఇది అదే వి న్యూ ఇట్. మల్టీప్లెక్సెస్ జానర్ ఉంటుంది అనుకున్నాము, కానీ మల్టీప్లెక్సెస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం అమరన్ కూడా అదే జానర్ సినిమా అయ్యేటప్పుడు డివైడ్ అయింది. సంక్రాంతికి ఏం జరిగిందో చూశారు కదా, బాలకృష్ణ గారు ఎక్కడెక్కడైతే ఇరక్కొట్టేయాలో ఆ ఏరియాస్ అని ఇరక్కొట్టేసింది. కొంచెం సంక్రాంతికి వస్తున్నాము బ్లాక్ బస్టర్ అవడం వలన దాంట్లో డివైడ్ అయిన పోర్షన్స్ డివైడ్ అయ్యి పండగ తర్వాత అది కొంచెం లీడ్ తీసుకుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. వెంకటేష్ గారికి పెద్ద హిట్ వచ్చింది, రాజు గారికి పెద్ద హిట్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నా సక్సెస్ తో కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అనుకున్నంత రీచ్కి వెళ్ళలేదు, కొంచెం రీచ్ వచ్చి వెరీ గుడ్. ఇప్పుడు సీక్వెల్ అడ్వాంటేజ్ తో డబ్బులు వచ్చే సినిమా అయి ఉంటుంది ఇదా, ఇది ఆబ్వియస్లీ ఖచ్చితంగా డబ్బులు రావాలనే కోరుకుంటున్నాను డెఫినెట్ గా. కానీ మీరు అన్నట్టు పక్క సినిమా ఎలా ఉంటుందో మనం జడ్జ్ చేయలేం కదా, కాబట్టి నా సినిమా మీద అయితే నేను వెరీ కాన్ఫిడెంట్. ఇందాక జస్ట్ జోక్స్ అపార్ట్, కళ్యాణ్ చెప్పింది 100%. మీరు మ్యాడ్లో ఎంత నవ్వుకున్నారో దానికి డబుల్ నవ్వుకుంటారు డెఫినెట్ గా. సినిమా చాలా బాగా వచ్చింది, ఎక్కడ మిస్ఫేర్ అయ్యే స్కోపే లేని సినిమా అసలు.